గంగ వైపు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఇది కొత్త ఏం కాదు, ఇది మొట్టమొదటిసారి అంటే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో శ్రీశైలంలో చిరుతల సంచారం ఆందోళన కలిగించింది. అధికారులు చర్య తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూనే ఉన్నారు. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం శ్రీశైలం. అలాంటిది ఇంత యథేచ్ఛగా చిరుతలు తిరుగుతుంటే మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తిరుపతిలో కూడా ఇలాంటి ఘటనలే మనం చూసాం. ఇప్పుడు మరొకసారి శ్రీశైలంలో ఇలాంటి ఘటన మనం చూస్తున్నాం. ఒక ఇంట్లోకి చొరబడింది చిరుత, ఇంట్లోకి వచ్చి అక్కడ కొద్దిసేపు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే అర్ధరాత్రి వేళ ఒకవేళ లేచినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అక్కడ ఎవరు లేరు కాబట్టి, ఏ ఆహారం దొరకలేదు కాబట్టి చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోయింది సైలెంట్గా. ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిద్ర లేచి ఉంటే, అది అటు ఇటు వెళ్తున్న సమయంలో పక్కింటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నిద్ర లేచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఊహించుకోవడానికి భయంకరంగా లేదా? అసలు చిరుత ఆ ప్రాంతంలో సంచరించిందని తెలిసిన తర్వాత, వాళ్ళ ఇంట్లో ఆ వరండాలో అక్కడ చిరుత సంచరించిందని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నైట్ టైం వాళ్ళు డోర్ తీయడానికి కూడా భయపడిపోతారు కదా. కనీసం డోర్ తీసుకొని బయటకు రాగలుగుతారా? ఒకవేళ రావాలంటే అర్లీ మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే, డోర్ తీసుకొని ఏదైనా పని ఉంటే 1కి 100 సార్లు అక్కడంతా చెక్